హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5 మిస్ శ్రీనివాస్ రిషి. సో న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రంగా మనం చెప్పుకున్నాం. అంటే దాంట్లో ఎన్నో రకాలైనటువంటి మనకు రెమెడీస్ ఉంటాయి, మన ప్రిడిక్షన్స్ ఉంటాయి, మన గతం అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది చెప్తుంది, మనం ఏ ప్రొఫెషన్లో వెళ్తే బాగుంటుంది చెప్తుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది చెప్తుంది, ఎన్నో రకాలైనటువంటి మన లక్కీ నెంబర్ చెప్తుంది, మన యొక్క లక్కీ డైరెక్షన్స్ చెప్తుంది. సో ఫోన్ నెంబర్స్ కానీ అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ మన యొక్క లైఫ్లో ఏదైతే స్మూత్గా జరగాల్సింది ఉంటుందో అవన్నీ కూడా మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రూపంలో మనం తీసుకొని వచ్చాం. సో చాలా వీడియోస్ ప్రూవ్ కావడం జరిగింది. అంటే రీసెంట్గా చేసినటువంటి తమిళ్ దళపతి ఎవరు అనేది కూడా మనం ఎలా అయితే ప్రిడిక్ట్ చేసామో అదే విధంగా డిలే అవుతూ, అంటే వితౌట్ సపోర్ట్ తను విజయ్ దళపతి సీఎం కాలేడని చెప్పాం, అది జరిగింది. తర్వాత కేరళ సీఎం ఎవరు అని చెప్పి చేసాం మనం, అంటే జస్ట్ ఒక దాని 1 వీక్ ఎగో. దాంట్లో ఎంతో అంటే కాంట్రవర్సీ జరిగింది. దానికి కారణం ఏంటంటే అంత లేట్ కావడానికి కారణం రిజల్ట్స్ 7th మే రావడం జరిగింది. అంటే 7 డిలేస్ చేస్తుందని చెప్పాం కదా మనం. సో ఆ విధంగా 7th మే రోజు రిజల్ట్స్ రావడం అనేది గవర్నమెంట్ క్యాండిడేట్ డిలే అంటే డెసిషన్ మేకింగ్లో డిలే జరిగింది. ఆ విధంగా మనం చూస్తుంటాం. మీరు ఎవరైతే 7th 25th తర్వాత 16th పుట్టిన వాళ్ళు మీ యొక్క లైఫ్ స్టైల్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీ పనులు ఎలా జరుగుతున్నాయో. అదేవిధంగా కేరళ విషయంలో కూడా జరగడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం ఎవరు అన్నప్పుడు మనం కేసీ వేణుగోపాల్, విడి సతీశన్ అండ్ రమేష్ చెన్నితల ఈ ముగ్గురు మధ్యన పోటీ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని డిలీట్ చేసుకుంటూ వచ్చాం. ఎనీహౌ రమేష్ చెన్నితల అసలు పోటీలో లేడు, ఇద్దరి మధ్యన పోటీ ఉంటుందని చెప్పాం. కేసీ వేణుగోపాల్కి, విడి సతీశన్కి ఇద్దరు కూడా టగ్ ఆఫ్ వార్గా ఇద్దరు ఉన్నారు. అంటే కేసీ వేణుగోపాల్ వచ్చేసి తను నెంబర్ 1 అంటే రవి దశలో ఉంటే, విడి సతీశన్ అనేది శుక్రదశలో ఉన్నాడు. యాక్చువల్లీ శుక్రదశ తర్వాత ఇప్పుడు 31st మే నుంచి అతను దశ 9లోకి వెళ్తాడు. అంటే పాపులారిటీ, నేమ్, ఫేమ్ కూడా ఇస్తున్నటువంటి ఈ 9 నెంబర్. సో 6th నుంచి 9కి మారుతున్నాడు. అంటే దశ 6లోనే ఉన్నాడు సతీశన్, అంటే శుక్రదశలో ఉన్నాడు. ఇద్దరు కూడా టగ్ ఆఫ్ వార్ ఉన్నారు. అంటే రవి దశ కూడా సీఎం అవ్వాల్సిన అవకాశాలు ఉండి, శుక్రుడు కూడా లగ్జరీ, పవర్ అన్నీ కూడా ఇస్తాడు కాబట్టి శుక్రుడు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇద్దరు కూడా అంత టఫ్ కాంపిటీషన్లో ఉన్నప్పటికీ నేమ్ వైబ్లో తేడా ఉంది. వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్ అన్నప్పుడు వేణుగోపాల్ తీసుకుంటే ఏముంది 43, వేణుగోపాల్లో 43 ఉంది, అంటే 7 ఉంది. కేసీ తీసుకుంటే 25, అంటే టోటల్గా 66, అంటే 3లోకి వస్తున్నారు. అంటే నంబరు వైపు రాంగ్ ఉంది. వేణుగోపాల్ అంటే కేసీ వేణుగోపాల్ ఉన్నప్పుడు 3 వస్తుంది, ఓన్లీ వేణుగోపాల్ ఉన్నప్పుడు 43 వస్తుంది. సో ఈ యొక్క నంబర్ 7 రావడం వల్ల అతనికి రాలేదు. మరి సతీశన్కి ఎందుకు వచ్చింది? సతీశన్కి 32 నంబర్ వస్తుంది ఇక్కడ. అంటే ఓన్లీ సతీశన్ అని పిలిచినప్పుడు 32 నంబర్ వస్తుంది. విడి సతీశన్ అన్నప్పుడు అక్కడ నంబర్ 42 వస్తుంది, 6 వస్తుంది. అంటే ఓవరాల్గా అతను శుక్రదశలో ఉన్నాడు. విడి సతీశన్ అయినప్పుడు అతనికి 6 అనే నంబర్ వస్తుంది. సో ఓన్లీ సతీశన్ అన్నప్పుడు 32 వస్తుంది. సో అర్థమైంది మీకు. అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఎక్కడైనా కాంపిటీషన్లో వచ్చినప్పుడు ఇద్దరు సమానులైనప్పుడు అక్కడ మన యొక్క నేమ్ వైబ్ అనేది, ఇప్పటివరకు మన నేమ్ వైబ్ అనేది ఏ విధంగా ఉందో అది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ నేమ్ వైబ్ అనేది ఇక్కడ సతీశన్కి వేణుగోపాల్ మధ్యన డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడం జరిగింది. సో అది అంటే వేణుగోపాల్లో 43 ఉంది, సతీశన్లో 32 ఉంది. ఈజ్ అ క్లియర్ పిక్చర్ ఫర్ అనాలిసిస్. కాబట్టి సతీశన్ సీఎం కావడం జరిగింది. నా వీడియో మీరు చూస్తే కూడా కనబడుతుంది. నేను అనలైజ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ నేను పాజ్ తీసుకొని ఇది కావచ్చు, అది జరగవచ్చు అని చెప్తుంటాను. కానీ మనం నేమ్స్ అంటే అక్కడ మనం తీసుకునేది దశల గురించి, దశ తీసుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు కూడా ఎలా ఉన్నారని తీసుకున్నాం. సో దట్స్ వాట్ సతీశన్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. అది ఓవరాల్గా. మరి ఈరోజు చాలామంది అడిగినటువంటి నేమ్ ఏంటంటే అభిషేక్ శర్మ గురించి చేయమని చెప్పారు. అభిషేక్ శర్మ క్రికెటర్, అంటే ఒక భారత క్రికెట్లో ఒక మంచి బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి అభిషేక్ శర్మ. సో అభిషేక్ అంటేనే దాంట్లో 24 ఉందండి. అభిషేక్లో 24 ఉంటుంది, ఓకే. శర్మలో 16 ఉంటుంది.
శర్మలో 16. అభిషేక్ అని పిలిపించుకున్నంత వరకు బాగానే ఉంది, కానీ అభిషేక్ శర్మలో నంబర్ 40 ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏదైనా ఎక్కడో ఒక దగ్గర కెరీర్ బ్రేకప్ ఏదో జరిగే అవకాశాలు ఉంటాయి. సో అభిషేక్ శర్మ అని కంప్లీట్ పిలిపించుకుంటే 40 అవుతుంది. ఓన్లీ అభిషేక్ అన్నప్పుడు 24 అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి చూసుకోవాలి, అంటే వాళ్ళు కూడా చూసుకుంటారు తప్పకుండా. దానికి తోడుగా నాకేమనిపించిందంటే అభిషేక్ శర్మ డేట్ ఆఫ్ బర్త్ 4th September 2000 మిలేనియం. ఓకే, 4th September 2000 అన్నప్పుడు నెంబర్ 4 బర్త్ నెంబర్ 4లో ఉంది అండ్ డెస్టినీ నెంబర్ 6లో ఉంది అభిషేక్ శర్మది. లైఫ్ 4 and 6 కాంబినేషన్ సూపర్ లైఫ్, 60% అబోవ్ లైఫ్ బాగుంటుంది తను. 4 and 6 కాంబినేషన్ అంటే డెస్టినీ 4 బర్త్ నెంబర్ 6 అనే కాంబినేషన్ అనేది మంచిది. ఇద్దరు కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ అని చెప్పొచ్చు. కానీ తనకు ఉన్నటువంటి నంబర్లు గ్రిడ్లో ఏంటి అంటే నథింగ్, జస్ట్ 6, 9, 4 అంతే. 6, 9, 4 తప్ప మిగతా నంబర్లు లేవు అని చెప్పచ్చు. ఎందుకంటే భగవంతుడు అలా తీసుకొచ్చాడు, నా జన్మ అలా వచ్చింది అతన్ని. తనకి లక్కీ ఏంటంటే 6 అనేది, శుక్రుడు అనేది తనకి కాంబినేషన్ అనేది సూపర్. అండ్ 4 అనేది కాంబినేషన్, ఇది కూడా 4 కూడా అదృష్టాన్ని ఇస్తుంది, 6 అదృష్టాన్ని ఇస్తుంది, 9 పాపులారిటీని ఇస్తుంది. వీళ్ళు వెరీ బ్రేవ్ అండ్ కరేజియస్ పీపుల్ ఉంటారు. వీళ్ళు బ్రేవ్ ఎంత అంటే ఎలాంటి ఎక్స్టెంట్గానే వెళ్తారు వాళ్ళు అచీవ్ చేయడం కోసం, అంత పట్టుదల వీళ్ళకు ఉంటుంది. సో తన యొక్క ఫస్ట్ మహాదశలో తీసుకుంటే ఫేజ్ 4లో ఫస్ట్ 4 years క్రిటికల్ టైం అతనికి. అది 2004 to 2008 బిట్వీన్. 2008 నుంచి తర్వాత చేంజ్ కూడా ప్రాబ్లమాటిక్గా. 2004 to 2008 to 2013 somewhat difficulty అనిపించింది. 2013 to 2019 ఆల్సో సూపర్. 2008 to 2013 వరకు అద్భుతంగా ఉంది జీవితం, ఎక్సలెంట్. చైల్డ్హుడ్ బాగుంది యాక్చువల్గా. ఆ విధంగా తీసుకుంటే ఓవరాల్గా దట్ ఈస్ ఫైన్ అండి. 2000 to 2004 కదా, 2004 ఇక్కడ 4 to 2008 వరకు బాగుంది. 2008 to 2014 వరకు కూడా సూపర్ ఉంది. 2008 అండ్ ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ 2015 to 22 వరకు తనకి డిఫికల్ట్ టైం బాగా నడిచింది. అది మరి ఇక్కడ కెరీర్ విషయంలోనా అక్కడ చూడాలి, అది చాలా డిఫికల్ట్ టైం. అండ్ 2008 to 2022 2030 వరకు స్ట్రగ్లింగ్ టైంలో ఉన్నాడు ఇప్పుడు. అంటే ఆ స్ట్రగ్లింగ్ టైం, బట్ ఇక్కడ ఇయర్లీ దశ చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. అక్కడ నుంచి అంటే దశ 8లో ఉన్నాడు. సో దశ 8 కూడా తనకి సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి. తర్వాత 30 to 39 వెరీ ఫేమ్ అవుతాడు తను, అద్భుతమైనటువంటి ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాని 39 to 40 ఎక్సలెంట్ టైం, 40 to 42 సమ్వాట్ ఎమోషనల్ టైం వచ్చింది, 42 to 45 వెరీ గుడ్ టైం. అది ఓవరాల్ మహాదశలో తీసుకుంటే. మరి ఇయర్లీ దశలో ఇప్పుడు విధంగా మంచి పేరు రావడానికి కారణం, ఇయర్లీ దశలో 2025-26 నెంబర్ 5లో ఉన్నాడు, అందుకనే నేమ్. సో దశ 5లో తన యొక్క లైఫ్ అనేది జరుగుతుంది, సూపర్గా వెళ్తుంది. 26-27 ఫేమస్ అవుతాడు తను. దశ 9లోకి వచ్చాడు, సూపర్ ఫేమస్. తన యొక్క నేమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగడానికి అవకాశం ఉన్నటువంటి ఇయర్ 2026-2027 సెప్టెంబర్ వరకు. తర్వాత 2027-2028 వరకు దశ 3లోకి వచ్చాడు. 2027-28 కూడా చాలా బాగుంటుంది, గురుదశ బాగుంది కాబట్టి. తనకు ప్రాబ్లం వచ్చే ఇయర్ ఏంటంటే 2028-29 మధ్యలో, 2028 and 2029 మధ్యలో తనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతుంది. డిఫికల్ట్ టైం వచ్చింది. ఇన్కేస్ అతను లవ్లో ఉంటే బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, అంటే దట్ ఈస్ దేర్. లేదు ఇంట్లో ఏదైనా సంఘటనలు ఏమైనా జరగవచ్చు, తనకి ఏదైనా అంటే టీం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అలాంటివి కొన్ని జరుగుతున్నాయి ఇక్కడ. 2028 to 2029, 2029-2030 మధ్యలో మళ్ళీ అద్భుతమైనటువంటిది తన యొక్క జీవితం టర్నింగ్ పాయింట్. తను మ్యారేజ్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం, లవ్ మ్యారేజే చేసుకుంటాడు అతను.
సో అది 2029, 30లో 30, 31లో నంబర్ 3లో ఉన్నాడు. అంటే అయితే 2029, 30లో పెళ్లి చేసుకోవచ్చు. లేకుంటే 2031లో పెళ్లి చేసుకోవచ్చు. ఇట్స్ ఫెంటాస్టిక్. మంచి టైంలో ఉన్నాడు అతను. అండ్ 31, 32లో ఎమోషనల్ ఇయర్ వచ్చింది తనకి. అంటే బాధాకరమైనటువంటి సంఘటన జరగవచ్చు. ఇంట్లోదైనా కావచ్చు, తన యొక్క పర్సనల్ లైఫ్లో కావచ్చు, తన యొక్క లవర్ విషయంలో కావచ్చు, ఇంకేస్ పెళ్లి చేసుకుంటే వైఫ్ విషయంలో కావచ్చు. ఎక్కడి నుంచైనా ఏదో ఒక విధంగా తనకి మనసుకి చాలా బాధ కలిగించే సంఘటన 2031, 32లో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రగుల్ టైం 32-33 మళ్ళీ ఒక స్ట్రగుల్ టైం వచ్చింది. అంటే ఇక్కడ మ్యాచ్ నుంచి బయటకు రావడం, సరిగ్గా గేమ్ ఆడకపోవడం. ఇక్కడ 31, 32లో కూడా గేమ్ సరిగ్గా ఆడకపోవచ్చు. 32, 33లో కూడా గేమ్ సరిగ్గా ఆడకపోవచ్చు. అంటే తనకి కంప్లీట్గా సైకలాజికల్గా చాలా డిజార్డర్ స్ట్రెస్లో ఉండే అవకాశాలు 2031 నుంచి 33 వరకు కనబడుతున్నాయి. 33 నుంచి 34, 2031 నుంచి 2031 నుండి 2034, 2035 వరకు తన యొక్క లైఫ్లో చాలా అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు కనబడతాయి అభిషేక్ శర్మ అంటే 4లోకి వస్తాడు, అభిషేక్ అంటే 6లోకి వస్తాడు. తను అభిషేక్ అని పిలిపించుకుంటేనే బాగుంటుంది, అభిషేక్ శర్మ కంటే కూడా. సో అతను చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అఫ్కోర్స్ బర్త్ నెంబర్ 4లో ఉంది కాబట్టి అభిషేక్ శర్మ 4 వచ్చేటట్టు పెట్టుకున్నారా? అభిషేక్ 6, ఓకే, డెస్క్ నెంబర్ 6 ఉంది. సో ఓవరాల్గా ఆ విధంగా అనుకున్నప్పటికీ ఈ యొక్క 2031 నుంచి 2035 వరకు తన లైఫ్ చాలా క్రిటికల్గా ఉండబోతుంది. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, గేమ్ ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, సొసైటల్ పరంగా కావచ్చు, ఏదైనప్పటికీ ఈ యొక్క సంఘటనలు జరిగే అవకాశం ఉంది. తర్వాత 2035 తన లైఫ్ బాగుంటుంది. అంటే 10 years గ్రిడ్ చెప్తున్నాను నేను ఇక్కడ. 10 years గ్రిడ్లో చూస్తే 31 నుంచి 35, 31 నుంచి 35 అంటే 32, 33, 35, 4 years ఆఫ్ టైం. అండ్ 36, 37లో కూడా డిఫికల్ట్ టైం ఉంది. డైవర్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, బ్రేకప్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ టైంలో కానీ ఈ 31, 35లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అతనికి. సో కాబట్టి అంటే కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ సరిగా ఆడకపోయే అవకాశాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఉండి మన రెమెడీస్ వాటికి సంబంధించినటువంటి చేస్తూ వెళ్తే బాగుంటుంది. సో ఇది 10 years ఆఫ్ గ్రిడ్. అంటే 25-26 బాగుంది, 26-27 బాగుంది, 27-28 బాగుంది, 28-29 బాగలేదు, 29-30 బాగుంది, 30-31 బాగుంది, అండ్ 31-32 బాగలేదు, 32-33 బాగలేదు, 33-34 బాగలేదు, 34-35 బాగలేదు, 35-36 గురుదశ వచ్చింది, అక్కడ ప్రాబ్లం లేదు. మళ్ళీ 36-37 వచ్చేసరికి అక్కడ కూడా డిఫికల్టీస్ ఉన్నాయి. అంటే ఓన్లీ 50% ఆఫ్ లైఫ్ ఈ 10 yearsలో తనకి సక్సెస్లు కానీ తన యొక్క ఫ్యామిలీ లైఫ్ కానీ బాగుంటుంది. మిగతా 5 years ఆఫ్ టైం సమ్వాట్ వెరీ డిఫికల్టీస్లో ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మనం ఎప్పుడు కూడా ప్రిడిక్షన్స్ రాంగ్ కాలేదు. డెఫినెట్గా అన్నీ కూడా రైట్ ప్రిడిక్షన్సే మనం ఇచ్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ కనుకుంటుంటే నంబర్స్ ఏంది 4, 9 అండ్ 6 అంతే. మనం ఎప్పుడైనా సెంచరీని తీసుకోకూడదు. అంటే 2000 మాత్రమే. 2000లో అంటే 000 ఉంటాయి. ఆ సెంచరీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇయర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్లో 00 ఉంది కాబట్టి మనం అక్కడ క్యాలిక్యులేషన్ చేయడానికి వీల్లేదు, 2ని తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే సెంచరీ వస్తుంది కాబట్టి. సో తనకు ఉన్నటువంటి నంబర్లు ఓన్లీ 3 నంబర్స్ మాత్రమే, 4, 9, 6. బర్త్ నెంబర్ 4, మంత్ నెంబర్ 9 అండ్ డెత్ నెంబర్ 6 అయినప్పటికీ ఈ పవర్ఫుల్ నంబర్స్. సో భగవంతుడు ఒక్కొక్కటి, కొంతమందికి ప్రొఫెషనల్ లైఫ్ బాగా ఇస్తే ఫ్యామిలీ లైఫ్ కొంచెం తేడా చేయొచ్చు, కొంతమందికి డబ్బులు బాగా ఇస్తే ఆరోగ్యం తేడా చేయొచ్చు, కొంతమందికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు డబ్బులు లేకుండా ఉండదు. రకరకాలైనటువంటి సమస్యలన్నిటి తప్పకుండా మన డేట్ ఆఫ్ బర్త్లో మనం తీసుకొని వస్తాం. కాబట్టి యాజ్ ఎ న్యూమరాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే యూ ఫైండ్ యువర్ రైట్ నేమ్ వైబ్ కూడా. ఇంతకుముందు చెప్పాను కదా, సతీషన్లో ఇన్ కేసు కేసీ వేణుగోపాల్లో కరెక్ట్ పాజిటివ్ వైబ్ ఉంటే కేసీ వేణుగోపాల్ తప్పకుండా సీఎం అయ్యే క్యాండిడేట్. ఇద్దరికి టఫ్ ఉంది, ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా టఫ్లో ఉన్నాయి. చెప్పిన నేను నా మెసేజ్ స్టేటస్లో కూడా పెట్టాను, నేను చాలా టఫ్ ఉంది అంటే డిసైడ్ చేయడానికి అన్నప్పుడు ఈ నేమ్ చూసినప్పుడు నేమ్ వైబ్లో తేడా ఉంది. సో ఇక్కడికి సతీషన్కి 32 అండ్ వీడి యాడ్ చేస్తే 42 వస్తుంది. ఇతనికి వేణుగోపాల్కి 43 అండ్ కేసీ యాడ్ చేస్తే టోటల్గా 12 వస్తుంది.
So this is the complete practical approach of numerology. That too Vedic numerology is giving complete 99.9% predictions what's going to happen. మనకు ఏది జరగబోతుందో తెలిసినప్పుడు దాన్ని మనం తప్పించుకొని పోవడానికి అవసరం ఉంటుంది. జరిగితే జరగాలనుకున్నప్పుడు కింద పడడం అవకాశం ఉంటుంది. కాబట్టి సో I feel definitely you like the video and share it